శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మీరు ప్రశాంతంగా ఒక చోట కూర్చొని ఈ వీడియోని చూడండి. ఒక వ్యక్తి రాకతో మీ జీవితం తలక్రిందులు కాబోతుంది. అతన్ని లేదా ఆమెను గుర్తించలేదో మీ జీవితమే సర్వనాశనమైపోతుంది. కూర్చొని ప్రశాంతంగా వీడియో ఎందుకు చూడమన్నామంటే మీ కాళ్ల కింద భూమి కంపించిపోతోంది. మీ మనసులో ఒక అనుమానం రేకెత్తుతుంది. ఒక ఇబ్బంది వస్తుంది. మీ యొక్క జీవితంలో ఇలా జరుగుతుంది అని మీరు గజగజ వణికిపోతారు. ఈ రోజునే ఎందుకు అలా జరుగుతుంది అంటే దానికి సంబంధించిన సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఏం జరగబోతుందో ఒక్కొక్కటిగానే తెలుసుకుందాము. ఒకసారి ఈ వీడియోని పూర్తిగా శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం నమ్మకంతో చేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుందండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి వారు సమతుల్యంగా ఉంటారు. అన్నింటా అంతరంగికంగా కూడా చాలా మంచిగా ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వారు సహజంగా మర్యాదగా, శ్రద్ధగా, శాంతంగా ప్రవర్తిస్తారు. ఒక్కోసారి వీరిని కలవగానే వారి నడవడిక, మాటల తీరు ఎదుటి వారు ఎంత కఠినులైనా దోచేస్తుంది. వీరు ఎప్పుడూ ఇతరులను బాధ పెట్టకూడదని ఒకటంటే ఒకటే అనుకుంటారు. న్యాయంగా ఉండాలనుకుంటారు. అదే నమ్ముతారు. గొడవ జరిగినా మొదటగా తగ్గిపోవడానికి ప్రయత్నించేది ఈ రాశి వారికి మాటలపై నమ్మకం ఉంది. అరుపుల మీద కాదు. ఈ రాశివారు అందర్నీ ప్రేమిస్తారు. లోపలి ప్రపంచంలో సౌందర్యాన్ని తలచుకునే సంస్కారం ఉంటుంది. ఏదైనా వస్తువు కొనుగోలు చేసినా చాలా వరకు అందం, శుభ్రత, గౌరవం ఉండాలనే చూస్తారు. అయితే ఎంతటి మంచి మనస్సులు అలాగే అంతటి అందానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. వీరు చిన్న ఇంటిని అయినా అందంగా అలంకరించుకోగలరు. స్త్రీలు అయినా పురుషులు అయినా వీరి చేతిలో అటువంటి కళ ఉంటుంది. అలాగే కళా అభిరుచి సహజంగానే ఉంటుంది. సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, అభినయం వంటి వాటిలో ఆసక్తి ఉంటుంది. శబ్దంగా కాకుండా భావంతో మాట్లాడతారు. మౌనం ద్వారా ప్రేమను తెలిపే కళ ఉంటుంది. శాంతియుతమైనటువంటి ఆలోచన ఉంటుంది. పైకి గంభీరంగా కనిపించినా లోలోపల ప్రశాంతంగా ఉండేవారు. తత్వవేత్తలాగా ఆలోచించే శక్తి వీరికి ఉంటుంది. ప్రతి సమస్య వాదనగా కాకుండా విచారణగా చూస్తారు. వీరిలో కోపం తక్కువ, కానీ ఒకవేళ వస్తే చాలా వరకు కూడాను ఒక భయంకరమైన వెలుగుగా ఉంటుంది. ధర్మానికి భంగం కలిగినప్పుడు మాత్రమే వీరికి ప్రళయకాల రుద్రుని వలె కోపం వస్తుంది. ఇది ముఖ్యమైన అంశము. అయితే ఈ రాశివారు బలహీనులు మాత్రం కాదండి. మాట్లాడకుండానే ఏదైనా ఎదుర్కొంటారు. అర్థం చేసుకుని ముందుకు వెళ్తారు. వీరిలో ఒక అనిర్వచనీయమైన ఆత్మస్థైర్యం ఉంటుంది. సమతుల్యత కోసం పోరాడుతారు. పనిలో, బంధంలో ఈ యొక్క సమతుల్యత వీరి జీవితమంతా నడిపించే దారిగా ఉంటుంది. ఏ విషయం పట్ల కూడా ఈ రాశివారు తొందరపడి మాట్లాడరు. ఆలోచించి అంచనా వేసి మాట్లాడతారు. నిర్ణయం తీసుకుంటారు. మంచి న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. కుటుంబ సమస్యల్లోనూ, కార్యాలయంలోనూ, వ్యాపారంలోనూ శాంతియుత పరిష్కారానికి మార్గం చూపిస్తారు. తమ మనసులో భావోద్వేగాలు బంధించుకుంటారు. ఇదే ఒక్కొక్కసారి పెద్ద సమస్య అయిపోతుంది. బయటకు చెప్పరు, కానీ లోలోపల గుండె నిండా ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది, క్షమాశీలత ఉప్పొంగుతుంటుంది. ఎవరు బాధపడుతున్నా చూసి ఓర్వలేరు. మనసు కలవరపాటుకు గురి అవుతుంది. సేవా భావన అంకిత భావంగా ఉంటుంది. చెయ్యని మానవత్వపు పని ఉండదు. పేదవారికి సాయం, మిత్రుడికి అండ, కుటుంబానికి ప్రేమ, బలాన్ని ఇచ్చే లక్షణం ఒక్కొక్కటిగా చెప్తే ఎన్నో లక్షణాలుంటాయి. అన్నింటా కూడా నిబద్ధత చూపిస్తారు.
ఒకసారి ప్రేమించారంటే జీవితాంతం ఆ బంధాన్ని గౌరవిస్తారు. వీరిని ప్రేమించేవారు ధన్యులు. అలాగే వీరి పట్ల ప్రేమ పొందేవారు కూడాను ధన్యులే. మాటలతో కాకుండా మనస్సుతో ప్రేమిస్తారు. స్పర్శతో, కౌగిలితో బంధాలను ప్రతిదినం అభివృద్ధి చేసుకుంటారు. ఏ విషయాన్ని అయినా కూడాను స్థిరంగా, నిజాయితీగా చూస్తారు. ఎదుటి వారిని మోసం చేయడాన్ని జీర్ణించుకోరు. వారిని మోసం చేయడం కూడా చాలా కష్టం. బయటికి చాలా నమ్మకం చూపించిన లోలోపల వీరు తెలివిగా ఉంటారు. వీరి యొక్క కళ్లకు మాటలు చెప్పలేవు. వీరి యొక్క కళ్లతో అన్నింటినీ గమనించగలుగుతారు. అంతర్దృష్టి బలంగా ఉంటుంది. వీరు మంచి స్నేహితులు కూడా. మిత్రుని బాధను తమదిగా తీసుకునే స్వభావం ఉంటుంది. వీరి ప్రాముఖ్యత అందరికీ అర్థం కాకపోయినా ఒకసారి విడిపోయాక వారిని మర్చిపోవడం అసాధ్యం. మాటలు అంతటి మధురం, మర్యాదగా మాట్లాడతారు. వీరి మాటలు విన్నాక ఆ యొక్క శాంతత, ఆత్మీయత హృదయంలో నిలిచిపోతుంది. మానవ సంబంధాలు అంటే వీరికి ఎంతో ఇష్టం. లోతుగా ఉండాలి అనుకుంటారు. మోసపూరితంగా కాకుండా నిజాయితీగా, ప్రేమతో నిండిన బంధాన్ని ఆశిస్తూ ఉంటారు. మార్పును సుస్వాగతం చేస్తారు. ఏదైనా మార్పు కనిపిస్తే దూరం జరిగిపోతారు. ఇక వీరిని తిరిగి కలిసి ఉండడం మీరు చాలా అసాధ్యంగా చెప్పొచ్చు. ప్రతి అడుగు వారిదే అయినా దాని వెనుక అర్థం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. ఇలా ఉన్న వారితోనే ఎక్కువగా సహవాసం చేస్తూ ఉంటారు. వీరి సాంగత్యంలో ఎంతో మంది మార్పు జరిగి ఉంటుంది. ఎంతో మంది మంచి మనుషులుగా కూడా మారి ఉంటారు. ఆధ్యాత్మికత వైపు మెల్లగా మొగ్గు చూపిస్తారు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, జపం, సంగీతం వంటి మార్గాలను ఆశ్రయిస్తారు. అలాగే ఒకే పని ఎన్నో కోణాల్లో చూస్తారు. దానిలో న్యాయం ఉందా, అందం ఉందా, అనుభూతి ఉందా, లేదా బోర్ కొడుతుందా ఇలా విచారిస్తారు. ఎంతో మంది మానసిక బాధలను కూడా నయం చేసే వ్యక్తులుగా గుర్తింపు పొందుకుంటారు. వీరి గొప్పతనం వాళ్ళు ఎవరిని తమ కింద చూడకపోవడం, అందరినీ సమానంగా చూడడం. వీరిలో అహంకారం ఉండదు. ఎవ్వరినీ నిందించరు, జడ్జి చెయ్యరు. వీరి నిజాయితీకి వీరు కట్టుపడతారు. కష్టం వచ్చినా వంచే గుణం వైపు వెళ్లరు. కొంతమందిని వీరు ఎక్కువగా పామరులు, సాఫ్ట్ అని అనొచ్చు. కానీ వారిని అర్థం చేసుకోగలిగిన వారు మాత్రం వీరి గొప్పతనాన్నే చూస్తారు. జీవితాన్ని అందంగా మలుచుకోవాలనుకుంటారు. ప్రతిదినం ప్రతి భావన చాలా వరకు కూడాను వీరు మార్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నిరాశను మార్చుకుంటారు. సంతోషాన్ని ఇంకా ఎక్కువ సంతోషం పొందుకునే విధంగా మార్చుకుంటూ ఉంటారు. ఏదైనా నచ్చకపోతే మార్చుకోవడం వీరికి సాధ్యమే. ఆ దిశగానే అడుగులు వేస్తారు. ఎప్పుడూ జీవితం అలా సాఫీగా వెళ్లిపోవడం వీరికి ఇష్టముండదు. ఎప్పుడూ కూడాను జీవితంలో ఎన్నో రకాల కొత్త పుంతలు తొక్కాలనే ఆలోచన ఉంటుంది. మనిషి రూపాన్ని కాదు, గుణాన్ని చూస్తారు. అతని మాటల తేడాను చూపులతోనే కనిపెట్టేస్తారు. అయితే వీరి యొక్క ప్రేమ మాత్రం మౌనంగా పుడుతుంది, మౌనంగానే ఉంటుంది. వీరి మనసులో భావాలు బయటికి చెప్పడం సాధ్యం కాదు. కానీ చేతలతో ప్రేమించిన వారికి అర్థమయ్యేలా చేస్తారు. కొన్నిసార్లు మాటలతోనే చెప్పాలి అని జీవిత భాగస్వామి వైపు నుంచి తెలుసుకుంటారు. ఆచరణలో పెట్టడానికి సమయం పట్టొచ్చు. ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే వెంటనే నొచ్చుకుంటారు. కానీ నొచ్చుకున్న భావన బయటికి ప్రదర్శించకపోయినా మనసులో ఆ భావన లోలోతుల వీరిని కృంగతీస్తూనే ఉంటుంది. అయితే వీరి అంతరంగంలోకి తొంగి చూడడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎంత ప్రేమగా ఉన్నా కూడాను వీరి మనసులో బాధ ఎవ్వరికీ చెప్పరు. కానీ సంతోషం మాత్రం అడిగినా అడగకపోయినా ప్రతి ఒక్కరికి చెప్పేస్తూ ఉంటారు. ఈ రోజున ఉదయం మొదటి గంట నుండి అనుకునే వార్త వింటారు. అది మానసికంగా కొంచెం భయపెట్టేలా అనిపించినా ఆ తర్వాత ఒక కొత్త మార్గాన్ని చూపించే సంకేతంగా మారుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ రోజున శివుడు, శనీశ్వరుడు, దుర్గాదేవి అనుగ్రహం మీపై ప్రసరించే రోజు. శివలింగానికి జలాభిషేకం చేయడం లేక కనీసం సత్యనారాయణ వ్రతం చేయాలని ఆలోచించడం ఇవన్నీ సుఖ సంకేతాలు. ఈ రోజు మీ ఇంట్లో జరిగిన చిన్న వివాదం, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో పాత అంశాలపై వచ్చిన మాటల యుద్ధం మీ మనసును కలచివేస్తోంది. కానీ ఇదే సంఘటన మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది. ఎంత మౌనంగా ఉంటే అంత ప్రశాంతంగా జీవితం ముందుకు సాగుతుంది. ఈ రోజున యుద్ధం కంటే అక్కడి నుంచి నిష్క్రమించడమే ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మధ్యాహ్నానికి మీ పని ప్రదేశంలో
ఒక పెద్ద అవకాశం ఎదురవుతుంది. మీరు నమ్మని వారు కూడా ఈ అవకాశాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఒక కొత్త ప్రాజెక్టు కోసం మీరు ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. గతంలో చేసిన ఒక చిన్న పని మీకు గుర్తింపు తెచ్చే స్థాయికి చేరుతుంది. వ్యాపారవేత్త అయితే పెద్ద క్లయింట్ నుంచి వచ్చిన కాల్ మీ వృద్ధికి బీజం వేస్తుంది. చిన్న అవకాశంగా కనిపించిన దీని వెనుక ఉన్న పరంపర మీరు ఊహించలేనిది. పెట్టుబడులు పెట్టే ముందు శ్రద్ధ వహించండి. మాయ మోసాలు, చీకటి మాటల వెనుక దాగి ఉన్న స్వార్థం గమనించాలి. ప్రేమలో ఉన్న వారికి ఈ రోజున చాలా భావోద్వేగ సమయంగా మారబోతుంది. ప్రేమికుడు లేదా జీవిత భాగస్వామితో వచ్చిన గత తేడాలు ఈ రోజుల్లో ఊహించని మృదుత్వానికి దారి తీస్తాయి. వారికి మీకు మధ్యన ఉన్న అపోహ తొలగి బంధాన్ని బలపరుస్తుంది. ఈ రోజున ఈ సమయంలో ఒక చిన్న అపోహ మొత్తం తొలగిపోవడం మీ జీవితాన్ని సార్థకంగా మారుస్తుంది. అనవసరంగా వివాదాలకు దారి తీయొచ్చు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. సాయంత్రం నుంచి ఉదయం వరకు మాట్లాడే ప్రతి పదము కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున కొంత ఒత్తిడితో ఉండే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ రోజున కుటుంబ బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు, గతంలో చేసిన కొన్ని తప్పులపై ఒంటరితనంగా దిగులుగా ఉంటారు. కానీ ఒత్తిడి అధిగమించే శక్తి మీలోనే దాగి ఉంది. మీరు ఉదయం ధ్యానం, మంత్రజపం, హనుమాన్ చాలీసా పారాయణం మీ ఆత్మశక్తిని తిరిగి పునరుద్ధరిస్తాయని చెప్పొచ్చు. కళలకు సంబంధించిన వారైతే మీలో కళాత్మ బుద్ధి పెరుగుతోంది. మీకు అవకాశాలు పెరుగుతాయి. వచ్చిన అవకాశం చిన్నదైనా ఉపయోగించుకోండి. అలాగే ఈ రాశి జాతకులు ఏమిటంటే శ్రద్ధ ముఖ్యం. ఈ రోజున సమస్య మీద శ్రద్ధ ముఖ్యం. అలాగే సాయంత్రం వేళ స్నేహితుల నుంచి వచ్చిన ఒక ఆశ్చర్యపరిచే ఫోన్ కాల్ జీవితంపై కొత్త కోణాన్ని చూపిస్తోంది. ఒక వ్యక్తికి చేసిన సాయం మీ యొక్క ఆర్థిక సమస్యను తొలగిస్తుంది. ఇది చిన్న విషయంలా అనిపించొచ్చు, కానీ ఆ వ్యక్తి జీవితంలో మీకు దేవుడిగా మారతారు. గత కొద్ది మాసాలుగా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు ఈ రోజున చిన్న మార్గదర్శనం కనిపించబోతుంది. సంపూర్ణ పరిష్కారం కాకపోయినా దానికి దారి తీసే ఒక వెలుతురని చెప్పాలి. ఒక వ్యాపారి వద్ద తాలూకా ఫైనల్ చెల్లింపు, ఫ్రీలాన్సర్ కు వచ్చిన కొత్త ప్రాజెక్ట్, ఒక ఉద్యోగికి ఎదురైన పదోన్నతి వార్త, ఇవన్నీ ఈ రోజున కొత్త పుంతలు తొక్కిస్తాయి. ఈ రోజున మీరు చేసే ఒక చిన్న మంచి పని, మీరు గెలిచే ప్రతి భావోద్వేగ పోరాటం, మీరు కనబరిచే ప్రతి సహనం, ఇవన్నీ కూడా భవిష్యత్తును నిర్మించే బలమైన ఇటుకలుగా మారతాయి. ఈ రాశి వారు కోరుకునే సమతుల్యత ఈ రోజు వీరి జీవితంలో ఉంటుంది. ఈ సమతుల్యతను కనుగొంటారు. అలాగే మరలా దృఢంగా నిలబడతారు. మీ వ్యక్తిత్వంలో చాలా వరకు ఈ రోజున మార్పు కనిపిస్తుంది. మీలో సహనం, సమతుల్యత ప్రధానంగా ఈ రోజున నిలబడతాయి. కుటుంబ సభ్యులతో సంభాషణలో కాస్త మీరు మనోధైర్యంతో ఉండండి. స్పష్టంగా మాట్లాడండి. మీ యొక్క కష్టాన్ని బయటికి చెప్పకుండా వారికి ఒక ఊరటను ఇవ్వండి. ఉదయం 9 గంటల తరువాత ఒక చిన్న సంఘటన, కుటుంబంలో ఎవరినైనా చిన్న మాట అన్నా మీరు మీలోని సంయమనాన్ని పరీక్షించుకోండి. అలా మాట అనకూడదు, మీరు అనుకున్నదే నమ్మకూడదు అనే విషయాన్ని ఆగి ఆలోచిస్తే స్పర్ధలు తొలగిపోతాయి. శబ్దంగా కాకుండా శాంతంగా స్పందించండి. ఏ విషయమైనా అనుభవంతో ఆలోచించండి. మీ పరిణితి అక్కడే అర్థమవుతుంది. ఈ రోజున ఇది అంతా కూడాను మిమ్మల్ని భగవంతుడు పెట్టిన పరీక్ష. ఎవరిని బాధ పెట్టకుండా మాటల ద్వారా అర్థం చేసుకునే శైలిని అనుసరిస్తారు. ఆఫీసు లేదా వ్యాపార రంగంలో ముఖ్య నిర్ణయం తీసుకునే అవసరం ఏర్పడుతుంది. ఇది ఊహించని పథకం అవ్వచ్చు. కొంతమంది మీ మీద అనుమానంతో లేదో ద్వంద్వ భావంతో చూస్తారు. కానీ మీ సహజమైన న్యాయబద్ధమైన తత్వం, ఆ యొక్క సత్యాన్ని నిలబెట్టే తీరు మీపై వారికి విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రోజు ప్రేమ జీవితంలో కొంత మౌనం తప్పనిసరి. ఎక్కువగా మాట్లాడకపోయినా మౌనంగా కూడా ప్రేమను అర్థమయ్యేలా చేయొచ్చు. ప్రేమికుడితో హృదయాన్ని, మాటలను ఈ రోజున పంచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఒక చిన్న అపోహ అవసరం కలిగించవచ్చు. అందుకే మీరు అపోహల విషయంలో జాగ్రత్తగా ఉండండి. చెప్పాలనుకున్నది ఒక్కొక్కటిగా వారికి అర్థమయ్యేలాగా చెప్పండి. ఆర్థిక పరంగా చిన్న ఊహించని రూపంలో ప్రగతికి అవకాశం లభిస్తుంది. ఒక వాయిదా చెల్లింపు పూర్తవుతోంది. మీ చిన్న పనికి గౌరవ వేతనం వచ్చినా ఊహించని శాంతి ఇంట్లో వస్తోంది. ఆర్థికంగా పేదరికంగా ఉండకపోయినా అనిర్వచనీయమైన భద్రత పొందగలిగే రోజు.
తప్పకుండా ఒక మంచి పని చేయగలిగిన రోజు. పేదవారికి ఈ రోజున చేసే దానము, ఒక స్నేహితునికి చేసే సాయము, ఇవన్నీ భవిష్యత్తులో మంచి పనులుగా ఫలితాలు కలగచేయబోతున్నాయి. మానసిక స్థితి కొంతవరకు ఒత్తిడితో ఉండొచ్చు, కానీ దాన్ని జయించండి. ఈ రోజున గీతా పారాయణం లేదా హనుమాన్ చాలీసా జపం చేయడం ద్వారా మానసిక బలం పెరుగుతోంది. శారీరకంగా కొన్ని రకాల సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మీకు శారీరకంగా ఏ అనారోగ్య సమస్య ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అలా బలవంతంగా ఆ యొక్క సమస్యను అణగద్రొక్కే ప్రయత్నం చేయొద్దు. భవిష్యత్తులో అయితే ఇబ్బంది పొందుకుంటారు. అయితే నిద్రహీనత ఈ రోజున కాస్త ఇబ్బంది కలిగించొచ్చు. పని ఒత్తిడి కావచ్చు, లేకపోతే అనారోగ్య సమస్య కావచ్చు. నిద్రలేమి సమస్యను దాటుకుని బయటకు రావడానికి మీరు ప్రశాంతంగా కూర్చొని హనుమాన్ చాలీసా పఠించడం, శివారాధన చేసుకోవడం మేలు చేస్తుంది. ఏ విషయమైనా ఈ రోజున రెండు వైపులా ఆలోచించే సత్తా భగవంతుడే మీకు అందచేస్తాడని చెప్పుకోవచ్చు. తత్ఫలితంగా ప్రశాంతవంతమైన నిర్ణయం వస్తుంది. భవిష్యత్తుపై ఊహాగానాలు, ఆందోళనలు, ఈ రోజున ఆశలు కూడా జాగృతమవుతాయి. ఈ రోజు ప్రారంభం నుంచి మీకు ఒక అనుభూతి కలుగుతుంది, ప్రశాంతత కలుగుతుంది. ఏదో కొత్తగా జరగబోతుంది అనే భావం వెంటాడుతుంది. ఇది భయం కాదు, కానీ ఓ విశ్వాసం. మీలో ఒక కొత్త తేజస్సు పుట్టుకొస్తుంది. ముఖ్యంగా మీరు ఎదుర్కొనబోయే సమస్యలు పెద్దవి కావు, కానీ అవి మీ నిజమైన వ్యక్తిత్వాన్ని వెలుగులోకి తెస్తాయి. ఈ రోజు మీరు చూపించే ప్రధాన గుణం ధైర్యం, స్పష్టత. గత కొద్ది రోజులుగా తర్జన భర్జనలో ఉండి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం మీ జీవితాన్ని ముందుకు నడిపించేందుకు ఈ రోజు కీలకం కాబోతుంది. ఈ నిర్ణయం వల్ల కొంతమంది బాధపడవచ్చు, కానీ కర్మపరంగా మీ బాధ్యతను నిర్వర్తించిన వారవుతారు. పనిలో మీ నిష్ఠ, సమయపాలన, శ్రద్ధ ఇవన్నీ పై అధికారులు గమనిస్తారు. అలాగే మీ పైన మరింత బాధ్యత వదిలే అవకాశం ఉంటుంది. తీరు గమనించి ప్రమోషన్ లేదా కొత్త ప్రాజెక్టు ఛాన్స్ పొందుకోవచ్చు. వ్యాపార రంగంలో ఒక పాత క్లయింట్ మళ్లీ మీ సేవలు కోరే అవకాశం ఉంటుంది. ఊహించని అవకాశం కానప్పటికీ గతంలో మీరు చూపించిన నిజాయితీకి వచ్చేది. దీని నుంచి మీరు మంచి లాభాలు పొందుకోవచ్చు. కానీ ధనం వ్యవహారాల్లో ఒక సీనియర్ వ్యక్తి సలహా తీసుకోండి. ఈ రోజు ప్రేమ సంబంధాలు కొంతమందికి లాభదాయకంగా ఉంటాయి. ఒక రహస్యమైన వ్యక్తి మీతో భావాలు పంచుకోవచ్చు. ఇది ఆశ్చర్యంతో పాటు భయానకంగా కూడా అనిపించొచ్చు, కానీ సున్నితంగా స్పందిస్తే ఒక కొత్త సంబంధానికి ఆరంభమవుతుంది. ఆర్థికంగా కొన్ని అంచనాలు దాటిపోయినప్పటికీ ఒక చిన్న ఊరట కలుగుతుంది. ఖర్చులు నియంత్రణలో ఉండాలని, అవసరానికి మించిన దానిలోకి అడుగు పెట్టరాదంటూ ఈ రోజు గుర్తు చేస్తోంది. ఈ రోజున ఒక చిన్న యాత్రలో పాల్గొనవచ్చు. ఊహించిన ప్రయాణమే అవ్వచ్చు. మీ మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. దీని ఫలితంగా మీ ఆత్మవిశ్వాసం కూడా బలపడుతుంది.